రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నందమూరి బాలకృష్ణ గారి చిన్న కుమార్తె తేజస్విని గారు ఇప్పుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు అంటూ ఒక వార్త అటు ఇండస్ట్రీ వర్గాల్లో కావచ్చు, లేకుంటే సోషల్ మీడియాలో కావచ్చు బలంగా వినిపిస్తుంది. సో మరి నిజంగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారా? ఏ సినిమా ద్వారా పరిచయం కాబోతున్నారు? ఎటువంటి జోనర్ ని సెలెక్ట్ చేసుకోబోతున్నారు? ఈ వార్తల్లో నిజముందా లేదా? మరి ఎలా ఉంటుంది బాలకృష్ణ గారి కుమార్తె ఇండస్ట్రీకి పరిచయం అయితే ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి కోసం ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, మన తెలుగు సినిమా పరిశ్రమలో మామూలుగా వారసులు ఎంట్రీ సర్వసాధారణంగా జరిగిపోతున్నప్పటికీ వారసురాల ఎంట్రీ మాత్రం చాలా అప్పుడప్పుడు మాత్రమే ఉంటుంది, కొందరి విషయంలో మాత్రమే జరిగింది. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి తేజస్విని గారు పరిచయం కాబోతున్నారు అంటూ వార్త అయితే విపరీతంగా వైరల్ అయిపోతుంది. సో అఫీషియల్ అనౌన్స్మెంటే లేటు అన్నట్టుగా ఉంది. సో మరి ఎలా ఉంటుంది, ఎటువంటి కథతో రాబోతున్నారు, ఈ వార్తల్లో నిజమవుతుంది, మీ ఒపీనియన్ సార్ చెప్పండి. యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక హీరోయిన్ అంటూ వస్తే అది ఖచ్చితంగా ఒక సెన్సేషనల్ న్యూసే. ఎందుకంటే ఇప్పటి వరకు మన సౌత్ ఇండియాలో చూసుకుంటే, ముఖ్యంగా మన తెలుగులో చూసుకుంటే హీరోలు వాళ్ళ వారసత్వంగా కొడుకులే వస్తున్నారు. ఒక సందర్భంలో విమర్శ కూడా వచ్చింది, వారసులు అంటే కొడుకులేనా, కుమార్తెలు కాదా, కొడుకులు మాత్రమే ఇండస్ట్రీకి పరిచయం చేస్తారా, కుమార్తెలను చేయరా అన్న ప్రశ్న కూడా తలెత్తింది. సూపర్ స్టార్ కృష్ణ తన కుమార్తె మంజులకున్న ఆసక్తిని దృష్ట్యా ఆమెను ఎంకరేజ్ కూడా చేశారు. కానీ మంజుల యాక్ట్ చేయడాన్ని ఆ రోజున అభిమానులు, సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు వ్యతిరేకించారు. కుటుంబ పరంగా హీరోలే కొడుకులే రావాలి, కుమార్తె రావడం సరికాదు అంటూ ఆ రోజున కృష్ణ ఫ్యాన్స్ పద్మాలయ స్టూడియో గేట్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసిన సందర్భం కూడా ఉంది. అంటే అంత వ్యతిరేకత. ఎందుకు హీరోల కుమార్తెలు రాకూడదు అంటే, కొందరు అభిమానులతోనే ఆ రోజున సంభాషించినప్పుడు ఏంటంటే, హీరోను అభిమానులు విపరీతంగా ప్రేమిస్తారు కదా, వాళ్ళ సంతానాన్ని అంటే కుమార్తెల్ని ఒక సొంత మనుషుల్లాగా భావిస్తారట, అంటే సిస్టర్స్ లాగా. అందువల్ల వ్యతిరేకించామని అన్నారు. సరే, కాలక్రమేణా రోజులు ఆధునికత వచ్చింది, రోజులు పరిగెత్తాయి, సోషల్ మీడియా వచ్చింది, అమ్మాయిల్లో స్వేచ్ఛ వచ్చింది, తాము ఇష్టపడ్డ తమకు ఆసక్తి ఉన్న కళారంగాన్ని లేదా మరో ప్రొఫెషన్ ఎంచుకునే స్వేచ్ఛ వాళ్ళకు వచ్చింది. ఈ క్రమంలో ఉదాహరణకు మళ్ళీ అదే కృష్ణ గారి కుటుంబం నుంచి మంజుల తను సోలోగా పెర్ఫార్మెన్స్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. అలాగే మెగాస్టార్ కుటుంబం నుంచి నిహారిక కూడా ఒక హీరోయిన్గా వచ్చి సక్సెస్ అయింది. దానికి తీవ్ర వ్యతిరేకత ఏమీ రాలేదు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ కుటుంబం నుంచి మనం ప్రత్యేకంగా తీసుకుంటే, ఇప్పటికే బ్రాహ్మణి వాళ్ళకున్న వ్యాపార కార్యక్రమాలని సింగిల్ హ్యాండ్తో ఆమె హ్యాండిల్ చేస్తున్నారు. ఇక తేజస్విని విషయానికి వస్తే, తేజస్విని కూడా చాలా యాక్టివ్, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ మధ్య ఆమె ఒక డ్యాన్స్ వీడియో చేసింది. అసలు చాలా మంది ఆశ్చర్యపోయారు, ఈమె తేజస్వినేనా, బాలకృష్ణ కుమార్తెనేనా ఇలా చేసింది అని కొంత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు. డ్యాన్స్ మాస్టర్ జాను అనుకుంటా కలిసి చేసిన వీడియో బాగా వైరల్ అయింది. అమ్మాయి బాడీ లాంగ్వేజ్ కూడా చాలా సులువుగా మౌల్డ్ అయింది. అలాగే ఒక జ్యువెలరీ యాడ్లో కూడా అమ్మాయి చేసింది. చేసినప్పుడు ఆ కళ్ళలో ఎక్స్ప్రెషను, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూశాక బిగ్ స్క్రీన్ మీద ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తే ఈమెకు బాగుంటుంది అనే అభిప్రాయం ఆడియన్స్కి ఎలా వచ్చిందో సినీ రంగానికి సంబంధించిన వ్యక్తులకు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెను ఒక హీరోయిన్గా లేదంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కొంత సమాచారం ఉంది. అంతకుముందే తేజస్విని యాక్టివ్ అయి తన తండ్రి సంబంధించిన సినిమా కథా చర్చల్లో కావచ్చు, ఆ సినిమాల టైటిల్ల విషయంలో కావచ్చు, బాలకృష్ణ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం చేసిన ఒక భారీ షో ఉంది కదా, ఆ షో పేరు అన్స్టాపబుల్ కు డిజైన్ చేసింది, ఇతర విషయాలు మాట్లాడింది తేజస్విని అని అంటారు. ఆ తర్వాత సినిమాలకు బాలకృష్ణ స్థాయి ఉన్న హీరోల ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు తీసుకుంటున్న రెమ్యునేషన్ తో పోలిస్తే ఆ రోజుల్లో బాలకృష్ణ రెమ్యునేషన్ కొంత తక్కువ ఉండేది. అలా ఉండకూడదు, తన సీనియారిటీకి తన మార్కెటింగ్ తగినట్టుగా తన రెమ్యునేషన్ కూడా భారీగా ఉండాలని ఆయన రెమ్యునేషన్ పెరగడంలో తేజస్విని పాత్ర ఉందని కూడా సినీ వర్గాలు అంటున్నాయి. కాబట్టి
రేపు తేజస్విని హీరోయిన్ గా లేదా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ద్వారా బిగ్ స్క్రీన్ కి వస్తే అభిమానులు కూడా ఆవేశపడకుండా ఆమెను సాదరంగా ఆహ్వానిస్తే బాగుంటుంది. సార్ దీని గురించి స్టోరీ ఎలా ఉంటుందన్న న్యూస్ రావడం చూసాం. ఒక క్రీడా నేపథ్యంలో సందేశాత్మక చిత్రంగా దీన్ని మలచబోతున్నారని, కమర్షియల్ సినిమా కూడా ఒక సందేశాత్మక చిత్రం ద్వారా పరిచయం చేయబోతున్నారని వచ్చింది. అంటే ఫిమేల్ లీడ్ సినిమాగా తీయబోతున్నారా, లేకుంటే ఏమన్నా కథానాయకుడు ఉంటారా, ఇటువంటి చర్చ కూడా జరుగుతుంది. సో దీనిపైన మీ ఒపీనియన్? సహజంగా ఏ సినిమా అంటే తెలుగు సినిమా కాదు, ఇండియన్ సినిమాలో హీరోయిన్ అంటే ఒక వయసు పరిమితి ఉంటుంది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాక వాళ్ళ కెరీర్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు కొనసాగించవచ్చు. కానీ హీరోయిన్ గా లేదా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ గా ఎంటర్ అయ్యేటప్పుడు ఒక వయసు పరిమితి ఉంటుంది. 30 ఏళ్ల లోపు లేదా 24 28 ఏళ్ల లోపే ఉండాలి. ఈమె వయసు రీత్యా హీరోయిన్ క్యారెక్టర్లు చేసే అవకాశాలు కొంత తక్కువ. అంటే హీరో పక్కన హీరోయిన్ వేషాల కంటే ఆమె కుటుంబ నేపథ్యం, తండ్రి ప్రోత్సాహంతో ఆమెకంటూ ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి, అది స్పోర్ట్స్ డ్రామా కావచ్చు, మరొకటి కావచ్చు. స్పోర్ట్స్ డ్రామా అయితే ఒక ఇన్స్పిరేషన్ గా కూడా అభిమానులకు ఉంటుంది. కాబట్టి ఆమెతోని చేసే ప్రయత్నం చేస్తే మాత్రం మనకు వినిపిస్తున్న వార్తల ప్రకారం అయితే స్పోర్ట్స్ నేపథ్యం అంటుంది. దానికి ఆమె బాడీ లాంగ్వేజ్ కూడా బాగా సరిపోతుంది. కాబట్టి అలాంటి కథాంశాన్ని ఎంచుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. అంత మించి వేరే అంటే వీళ్ళు కెరీర్ను, నటన అనే కెరీర్ను ప్రొఫెషనల్ గా తీసుకోరు. సరదాగా తమకున్న ఉత్సాహాన్ని బట్టి సంవత్సరానికి ఒకటి లేదా 2 సంవత్సరాలకు ఒకటి అడపాదడప మాత్రమే చేయగలరు తప్ప రెగ్యులర్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ గా మాత్రం వీళ్ళు వచ్చే అవకాశాలు తక్కువ. ఇకపోతే అసలు నందమూరి బాలకృష్ణ కుటుంబం నుంచి అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నది మోక్షజ్ఞం. అవును సార్. కారణాలు ఏమైనా అది వాయిదా పడుతూ వస్తుంది, ఇదిగో అంటున్నారు, అదిగా అంటున్నారు. వాళ్ళ అభిమానులను సాటిస్ఫాక్ట్ చేయాలంటే వారసుడిగా మోక్షజ్ఞను ఎంట్రీ చేసే ఆలోచన మీద బాలకృష్ణ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది, లేదా దానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ కన్ఫ్యూజన్ లో మాత్రం అభిమానులు ఉన్నారు. ఓకే సార్, ఈ వార్త నిజమైతే మరి లెక్కన మోక్షజ్ఞ గారి కంటే ముందరే తేజస్విని గారు అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా సార్? మోక్షజ్ఞ అసలు నిజానికి ఒక కుర్ర హీరో లాంచింగ్ కు తగిన వయసు కూడా ఆయనకు దాటిపోయినట్టుగా కనబడుతుంది. 30కి చేరుకున్నాడు. ఈ టైం అసలు ఎందుకు లేట్ అయింది అనేది కూడా సరైన కారణం లేదు. అసలు వస్తాడో లేదా రా అనే దాని మీద కూడా స్పష్టత ఇవ్వట్లేదు. అయితే కొంత ఆలోచన అయితే ఉంది. ఈ మధ్య కూడా ఏదో సందీప్ రెడ్డి తెర వెనుకో తెర ముందు ఉండి మోక్షజ్ఞ సినిమాకు సహకారం అందిస్తాడని అంటున్నారు. కానీ అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నది బాలకృష్ణకు కూడా తన లెగసీ కొనసాగించాలంటే మోక్షజ్ఞ వస్తే బాగుంటుంది. అలా అని కూతుర్ల ఎంట్రీని అడ్డుపడమని కాదు. మోక్షజ్ఞ అంటూ వస్తే వారసత్వంగా ఆయన ప్రొఫెషనల్ గా కొనసాగుతాడు. తేజస్విని లాంటి వాళ్ళు వస్తే అడప తమకు వాళ్ళ రేంజ్ తగినట్టు, వాళ్ళ ఇమేజ్ తగినట్టు, తన కుటుంబానికి తగినట్టుగా క్యారెక్టర్లు మాత్రమే చేయగలరు. ఏది అయినా సరే కుటుంబం నుంచి ఎవరు వస్తే అభిమానులు డెఫినెట్ గా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే ఇప్పుడు మనం బాలకృష్ణ కొడుకు కుమార్తె లేదా కృష్ణ కుమార్తె లేదా మరొక కుమార్తె అంటున్నాం. కాబట్టి ఈ ట్రెండ్ నార్త్ లో ఎప్పటి నుంచో ఉంది. రాజ్ కపూర్ ఫ్యామిలీలో చాలా మంది అమ్మాయిలు వచ్చి సక్సెస్ అయ్యారు, కొనసాగిస్తున్నారు, రిటర్న్ కూడా ఇలా ఉన్నారు. సరే, మీరు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పారు, అంటే అప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్సే మంజుల గారి ఎంట్రీని అడ్డుకున్నారు. సో ఇప్పుడు బాలయ్య గారి అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారు తేజస్విని గారి ఎంట్రీని? మంజుల ఎంట్రీ ఎలా జరిగిందంటే, మంజుల ఎంట్రీ అన్ఎక్స్పెక్టెడ్ ప్రకటన. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు, కృష్ణ వీళ్ళందరూ స్నేహభావంగా ఉన్న ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళు. ఎన్టీఆర్ అభిమానులు కృష్ణ ఫ్యామిలీని ఎన్టీఆర్ వ్యతిరేకించే సందర్భం ఒక పోటీదారులుగా ఉండేవాళ్ళు. ఆ క్రమంలో మంజుల ఆ రోజున బాలకృష్ణ పక్కన హీరోయిన్ అన్నారు. టాప్ హీరో అనే ఒక సినిమాలో ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్టర్. బాలకృష్ణ పక్కన మంజుల అనేవరకల్లా ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. అంటే వాళ్ళ దృష్టిలో అది ప్రత్యర్థుల సినిమాలో మన అమ్మాయి హీరోయిన్ గా చేయడం అనేది ఏమిటి అని వ్యతిరేకించారు. ఆ రోజున వాళ్ళ వ్యతిరేకతకు మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత అంతా సర్దుమణిగింది. ఈ రోజున బాలకృష్ణ అమ్మాయి ఇప్పటికే సోషల్ మీడియాలో మనం ట్రైలర్ టీజర్ అంటాం కదా, అలా వదిలేసింది. అంటే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ వీడియో ద్వారా, ఆ తర్వాత వీడియోల ద్వారా ఆమె రాబోతున్నట్టుగా ముందుగానే సంకేతాలు ఇచ్చింది. దానికి పెద్ద వ్యతిరేకత వచ్చినట్టుగా మనకు కనపడట్లేదు. కాబట్టి ఆ రోజున్న వ్యతిరేకత ఈ తేజస్విని ఎంట్రీ గనక ఉంటే అభిమానుల నుంచి ఉండకపోవచ్చు. ఓకే
సార్ మామూలుగా ఇప్పుడు సినిమాకి ఈ న్యూస్ బయటకు రాగానే డైరెక్టర్ ఎవరై ఉంటారు, ఎలా ఉండబోతుంది సినిమా, ఇలాంటి చర్చలు అభిమానులు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు జరగడం మొదలు పెట్టేస్తారు. సో ఎంట్రీ ఇప్పుడు మామూలుగా మోక్షజ్ఞ గారి ఎంట్రీ అనగానే ప్రశాంత్ వర్మ గారి పేరు అప్పుడు రంగంలోకి తీసుకురావడం, ఇలా చూస్తామంటే ఒక డైరెక్టర్ పలానా అయితేనే బాగుంటుంది ఆ రంగేట్ల సినిమాలకు అని చెప్పేసి చూస్తాం. మరి ఇప్పుడు తేజస్వి గారి ఎంట్రీ ఎలా ఏ డైరెక్టర్ చేతిలో ఉంటే బాగుంటుందని మీ ఒపీనియన్స్? ఇప్పుడు తేజస్విని విషయానికి వస్తే ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఉంది, పరిపక్వత కూడా ఉంది. వాళ్ళు ఎలా ఈ ఆలోచన పుట్టగానే వాళ్ళు ఎలా రావాలనుకునేది వాళ్ళు ఒక నిర్ణయానికే వచ్చి ఉంటారు. అభిమానుల సూచన మేరకో లేదా బయట విశ్లేషణ సూచన మేరకో వాళ్ళకి అవకాశం ఉండదు. అసలు ఈ ప్రపోజల్ వచ్చినప్పుడే పలానా డైరెక్టరు పలానా మేకింగ్ ఆర్గనైజేషన్ ద్వారా వద్దామన్న అభిప్రాయం వాళ్ళకి కలిగి ఉంటుంది. ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో మనకు తక్కువ సినిమాలే వచ్చాయి, కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని డిసప్పాయింట్ చేసాయి. కాబట్టి పలానా డైరెక్టర్ దీన్ని డీల్ చేస్తాడు అని మనం చెప్పలేము. తేజస్వినికి ఇంట్రెస్ట్ ఏదైనా ఒక ఆటలో ఉంటే, ఇప్పుడు ఆమె డ్యాన్స్ వీడియో చేసింది కాబట్టి మరి డ్యాన్స్లోనే ఆమెకు ప్రధానంగా ఉండే సబ్జెక్ట్ సినిమా చేస్తుందేమో. స్పోర్ట్స్ అంటే ఆమెకు వ్యక్తిగతంగా ఎలాంటి స్పోర్ట్స్ మీద ప్రేమ అభిమానం ఉందో మనకు తెలియదు కదా. తెలిసినప్పుడు ఆమె ఇమేజ్కి తగినట్టుగా ఒక క్యారెక్టర్ను ఆ డైరెక్టర్ను క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా బాగానే ఉంటుంది. అలాగే ప్రొడక్షన్ హౌస్ కూడా వాళ్ళకే ప్రొడక్షన్ హౌస్ ఉంది కాబట్టి మరి వాళ్ళే సొంతంగా చేసుకుంటారా లేదా బయటికి వెళ్ళి చేస్తారా అనేది వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.